సిలికానాంధ్ర మనబడి మొదటి సాంస్కృతికోత్సవం సందర్భంగా న్యూయార్క్, న్యూజెర్సీ అండ్ కనెక్టికట్ ప్రాంత తెలుగు మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా నేను రెండు మాటలు మాట్లాడే ముందు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వెలుగులు నిండిన జగమంతా తెలుగు కుటుంబం సిలికానాంధ్ర. కలయిగో ప్రత్యక్ష దైవమైనటువంటి తిరుమలేశుని కీర్తిస్తూ అన్నమయ్య రచించిన సప్తగిరి సంకీర్తనలతో లక్షలాది గణాలతో ఆ స్వామిని అర్పించి వేలాది కళాకారుల సంగమంతో కూచిపూడి ప్రతిభని ప్రపంచానికి చాటి మన తెలుగు భాష ప్రాచీన భాష కాదు, ప్రపంచ భాష అని చాటడానికి అంతర్జాలంలో తెలుగు కథలను అంటే యూనికోడ్ ఫాంట్స్ను అంకితమిస్తూ తెలుగు తల్లికి ఆనందం కలిగిస్తూ ముందుకు సాగుతున్న సిలికానాంధ్ర సగర్వంగా సమర్పిస్తున్న మరో అద్భుత కార్యక్రమానికి వేదిక ఈ వేడుక. గత సంవత్సరం తెలుగు ప్రాచీన భాష మాత్రమే కాదు, ప్రపంచ భాష అని చాటే విధంగా అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశాన్ని నిర్వహించి తెలుగు భాషకు సాంకేతికతను జోడించి ప్రపంచవ్యాప్తం చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి యూనికోడ్ కన్సార్షియంలో శాశ్వత సభ్యత్వం తీసుకొని ఇప్పటికే అంతర్జాలంలో వినియోగించుకునే విధంగా 3 విశ్వరూప కథలను తెలుగు వారికి అంకితం చేసింది సిలికానాంధ్ర. 600 సంవత్సరాల అద్వితీయ చరిత్ర కూచిపూడి నృత్యానికి. అటువంటి కూచిపూడి నృత్యానికి అంతర్జాతీయ వేదికపై పట్టాభిషేకం చేయాలనే సత్సంకల్పంతో ఆ వైభవాన్ని భావితరాలకు అందించాలన్న సదుద్దేశంతో 3వ అంతర్జాతీయ కూచిపూడి నాట్య సమ్మేళనాన్ని వచ్చే డిసెంబర్లో నిర్వహించబోతున్నాం. తొలి 2 సమ్మేళనాల్లో 5 తరాల కూచిపూడి కళాకారులను ఒకే చోట చేర్చి దిగ్గజాల నుంచి స్ఫూర్తి పొందాం. ఒకప్పుడు ప్రతి దేవాలయంలో, ప్రతి పందిట్లో మంగళవాద్య శుభకార్యాలకు సూచికగా మురుగుతుండేది. కానీ ఈ రోజుల్లో ఆ నాదస్వరం వినిపించడం క్రమేపీ తగ్గిపోతుంది. సీడీలు, MP3లు వచ్చాక ఆ కళాకారులకి ప్రోత్సాహం, ప్రదర్శనలకు అవకాశాలు తగ్గిపోయాయి. రాను రాను కళాకారులు వలసపోవడమో, ఆ కళను వదిలేసి వేరే పని వెతుక్కోవడమో జరిగింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మంగళవాద్య కళాకారులందరినీ ఒక్కచోటికి చేర్చి వారి సమస్యలు తీరే మార్గదర్శనం చేసి ప్రభుత్వ పరంగా వారికి లబ్ధిని చేకూర్చడానికి ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి దేశ విదేశాల నుంచి వచ్చే నాదస్వర కళాకారులతో వచ్చే నెల మే 5వ తారీఖున హైదరాబాద్లోని లాల్ బహదూర్ స్టేడియంలో ఈ అన్నమయ్య జయంతి ఉత్సవాన్ని సందర్భంగా ఈ మంగళవాద్య సమ్మేళనాన్ని, అంతర్జాతీయ మంగళవాద్య సమ్మేళనాన్ని రాష్ట్ర గవర్నరు, ముఖ్యమంత్రి మరియు ప్రత్యేక ఆహ్వానితుల సమక్షంలో ప్రత్యక్షంగా వీక్షించే విధంగా 25,000 మంది కళాభిమానుల పండుగ లోక కళ్యాణం కోసం మహామంగళ వాద్యం బృందగాన గోష్ఠి కార్యక్రమాన్ని చేయబోతున్నాం. శ్రీ నందననామ సంవత్సర ఉగాది మహోత్సవంలో తెలుగు సాహితీ సాంస్కృతిక సాంప్రదాయ స్ఫూర్తిని చాటే విధంగా భక్తి కోసం సేద్యం, భక్తి కోసం నైవేద్యం, కళానురక్తికి తెలుగు పద్యంగా వెలుగు పొందే తెలుగువారి సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ అమెరికా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా తెలుగు వారికే సొంతమైన అవధాన ప్రక్రియలో తిరుపతి వెంకట కవుల వలె ప్రసిద్ధులైన శ్రీ కడిమెళ్ళ వరప్రసాద్, శ్రీ కోట లక్ష్మీ నరసింహ గారులచే జంట కవుల అష్టావధానం నిర్వహించడం ద్వారా సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది సిలికానాంధ్ర. అద్భుతమైన ధారణ, సమస్య పూరణ, అందమైన ఛందస్సు, ఎన్నో అలంకారాలను, చతురోక్తులను సమపాఠంలో కలిపి
చక్కటి పండగ భోజనం లాంటి కార్యక్రమం అందించి మాతృదేశానికి ఎంత దూరంగా ఉన్నా మాతృభాషపై మమకారం తగ్గలేదని నిరూపించారు మన సిలికానాంధ్రుడు. బ్రతుకు తెరువు కోసం పరభాష, తీరైన బ్రతుకు కోసం మాతృభాష అన్న నినాదంతో రేపటి తరం కూడా ఇటువంటి అత్యద్భుతమైన సాహిత్యాల పట్ల ఆసక్తిని అభిరుచిని కలిగి ఉండి కేవలం విని చూసి ఆనందించడమే కాకుండా స్వయంగా నేర్చుకుని ప్రదర్శించే ప్రతిభ అందించాలనేటువంటి సదుద్దేశంతో అమెరికాలో పుట్టి పెరిగిన తెలుగు పిల్లలకు అక్షరాల నుంచి శిక్షణ మొదలుపెట్టి పద్యాలు వల్లించడమే కాదు పద్యాలు అల్లే స్థాయికి సిలికానాంధ్ర మనబడి విద్యార్థులు తయారు కావాలని ఆశిస్తున్నాం. మన తెలుగు భాష ఎంత గొప్పదంటే వేద భూమిపై వెలసిన భాష, వేల వత్సరముల ప్రాచీన భాష, పంచదార భాష, పాలభూమ భాష, తేనె లొలుకు భాష, ఎంకి కులుకు భాష మన తెలుగు భాష. అటువంటి మాతృభాష నేర్పే చదువులమ్మ గుడి మన సిలికానాంధ్ర మనబడి. అటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటి ఈ మనబడిని తెలుగు విశ్వవిద్యాలయం గుర్తింపుతో గత 5 సంవత్సరాలుగా దాదాపుగా 17-18 రాష్ట్రాల్లో దీన్ని నిర్వహిస్తున్నాం. ఈ మాతృభాషపై మమకారంతో తమ పిల్లలకు తెలుగు నేర్పించడానికి తీసుకొస్తున్నటువంటి తల్లిదండ్రులకు, మనబడి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, కమిటీ సభ్యులకు, కార్యకర్తలకు సహకరించే ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి దానికి మీ అందరి సహాయ సహకారాలను అభ్యర్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏలూరి బ్యాక్ స్టేజ్ రాగలరా? ఇంకా